చాలామంది లూఫీకి డ్రాగన్తో ఫాదర్ సన్ బాండ్ లేదనిపిస్తుంది. నిజంగా వాళ్ళ రిలేషన్షిప్ చూస్తే అటాచ్మెంట్ ఉన్నట్టు అనిపించదు. ఒకసారి ఆలోచించండి, లూఫీ ఎంత పెద్ద ట్రబుల్లో ఉన్న డ్రాగన్ ఎప్పుడు వచ్చి హెల్ప్ చేసినట్టు కనిపించదు. అతడు ఎప్పుడు లూఫీ గురించి ఓపెన్గా మాట్లాడలేదు. మనం కూడా అతన్ని కన్సర్న్ని చూపించినట్టు చూడలేదు. డ్రాగన్ నిజంగా ఇంటర్వ్యూన్ చేసిన ఒక సీన్ అంటే లాక్డౌన్. ఆ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇంకా ఇంపార్టెంట్ అయ్యింది మెరీన్ ఫోర్ట్లో లూఫీ డ్రాగన్ సన్ అని రివీల్ అయినప్పుడు మొత్తం వరల్డ్ షాక్ అయింది. ఆ మూమెంట్ నుంచి లూఫీ ఒక పెద్ద టార్గెట్గా మారిపోయాడు. అదే విషయం డ్రాగన్కి ముందే తెలిస్తే అతని ఎనిమీస్ లూఫీస్ మీద రివెంజ్ కోసం వస్తారని, అందుకే తన కొడుకుని కాపాడడానికి డ్రాగన్ వాళ్ళ రిలేషన్షిప్ని ఒక సీక్రెట్గా ఉంచాడు. కానీ డ్రాగన్ లూఫీని తన దగ్గర నుండి రివల్యూషనరీ ఆర్మీలో జాయిన్ చేయవచ్చు. కానీ అలా చేస్తే లూఫీ ఫ్రీడమ్ పోతుందని డ్రాగన్కి ఇష్టం లేదు. అందుకే డ్రాగన్ ఎప్పుడు లూఫీని డైరెక్ట్గా కలవలేదు. లూఫీకి నిజం తెలిసినట్టు అతన్ని ఎవరికైనా చెప్పే ఛాన్స్ ఉండేది. అది అతన్ని ఇంకా డేంజర్లా పడేసింది. కాబట్టి బయటకి కనిపించకపోయినా డ్రాగన్ లూఫీని ఒక ఫాదర్లా కేర్ చేశాడు. ఇది అతన్ని షాడోస్లా ఉండటం అండ్ లూఫీని ఫ్రీగా ఉండనియడం.